महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మేజర్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి, ప్లానెటరీ ట్రాన్సిట్ మార్చి నెలలో ఎలా ఉంది ఏంటి, సో గోచార రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ మార్చి మాసంలో చూస్తే 3వ తారీఖు హోళీ ఉంది, 17 మాస శివరాత్రి ఉంది, ఇక 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవన సంవత్సరం 19వ తారీఖున అక్కడి నుంచి మనకి ఉగాది మొదలవుతుంది, నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. ఇక ప్లానటరీ పొజిషన్ విషయానికి వస్తే కనుక మనకి మార్చి 2వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 10న గురువు గారి యొక్క వక్రం కూడా కంప్లీట్ అవుతుంది, వక్రత్యాగం జరుగుతూ ఉంది. మార్చి 15న రవి కూడా మీనరాశి శత్రుక్షేత్రాన్ని వీడి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే బుధుడు కూడా మార్చి 20వ తారీఖున ఆయన రెట్రాగ్రేడ్ అయ్యారు, కుంభరాశిలోనే వక్రత్యాగం మార్చి 20వ తారీఖున. ఇక మార్చి 25కి మళ్ళీ శుక్రుడు తిరిగి మేషరాశిలోకి తర్వాత రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ని బట్టి మేజర్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మార్చి మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మార్చి మాస ఫలితాలు ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ముందు తీసుకుందాం. లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో రాహువు, లాభంలో రవి. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశిలో ఇక్కడ మనకి ఏర్పడుతూ ఉంది. దీనిలో ముఖ్యంగా ఈ 4 గ్రహాల్లో మనం చెప్పుకోదగింది కుజుని యొక్క సంచారం. చక్కగా కుజుడి యొక్క సంచారం లాభస్థానంలో ఈ యొక్క రాశి వాళ్ళకి అవుతూ ఉండటం వల్ల చాలా వరకు కూడా మీ నెట్వర్క్ సర్కిల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, టీంలో కానీ, ఏదైనా టీంలో పనిచేస్తుంటే ఆ టీం రీత్యా కానీ, సో మీకు కొంచెం వీటి ద్వారా ఫ్రెండ్స్ రీత్యా కావచ్చు, టీం రీత్యా కావచ్చు, నూతన పరిచయాల రీత్యా కావచ్చు, కొంచెం ప్రయోజనకరమైన వాతావరణం, కొంచెం లాభకరమైన వాతావరణం. అంటే ఎక్కడ అడుగేసినా ఒక స్థిరమైన నిశ్చయంతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలే ఎక్కువ ఉంటాయి. బట్ ఎప్పుడైతే రాహు ఇక్కడ ఉన్నాడో మీకు ఆ యాంప్లిఫికేషన్ ఎనర్జీ రాహుది మాత్రం లాభస్థానంలో రాశ్యాధిపత్యం కలుస్తున్నాడు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ స్టిక్ ప్రాఫిట్స్ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. రాహు ఈజ్ యాంప్లిఫైయింగ్ ప్లానెట్. ఎప్పుడైతే కుజుడిని అక్కడ ఆయన జనరల్గానే శత్రువుగా భావిస్తాడు, మార్స్ ఎనర్జీని యాంప్లిఫై చేయటం వల్ల సో ఇక్కడ వచ్చే లాభాన్ని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, ఇతరత్ర కొన్ని కారణాల వల్ల, ఇంకా ఎక్కువ అత్యాశ వల్ల కొంచెం అక్కడ వచ్చే ప్రాఫిట్కి మనకి దెబ్బపడే ఆస్కారాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా డెవలప్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి, ఆర్థిక పరంగా పుంజుకునే ఆస్కారాలు కూడా కుజుడిస్తాడు. బట్ రాహుతో కంజెక్ట్ అయి ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా నెట్వర్క్ సర్కిల్తో కానీ, ఫ్రెండ్ సర్కిల్తో కానీ అన్ని విషయాల్లో మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి కానీ, అత్యాశకు కానీ పోకుండా వ్యాపారంలో అయినా ఇతరత్ర ఏదైనా బెస్ట్ ఆఫర్, జాబ్ ఆఫర్ కావాలనుకున్నా దేని గురించి అయినా సరే కొంచెం మీరు న్యూట్రలైజ్డ్గా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. సో అలాగే బుధుడు కూడా అక్కడే ఉన్నారు. ఈ రాశికి బుధుడి యొక్క లాభస్థాన సంచారం ఆయన రెట్రగ్రేడ్ అయ్యి మార్చి 20వ తారీఖు వరకు కూడా రెట్రగ్రేడ్ అయ్యి ఉంటాడు కాబట్టి సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల కోర్టు విషయాల్లో కావచ్చు, కొన్ని వివాదాస్పదమైన విషయాల్లో కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్, మీరు చేసే కృషి, ఏ పని మీద అయితే మీరు ఎక్కువ కష్టపడతారో దానికి సంబంధించిన విషయాల్లో దానికి సంబంధించిన రిజల్ట్స్ మీరు పొందడానికి కొంచెం మొదటి 3 వారాలు వెయిట్ చేయాలి. ఏదైనా జాబ్కి వెళ్ళారు ఆఫర్ లెటర్ కోసం, ఇంకా ఇస్తాన్నారండి, మొన్న అయింది ఇంకా రాలా, కొంచెం 28 దాకా వెయిట్ చేయాలి. సో కమ్యూనికేషన్ విషయాల్లో విత్ ఇన్ ద సర్కిల్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండటం కూడా మంచిది.
అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే కనుక రాహు యొక్క సంచారం ముందు నుంచి ఎప్పుడు నుంచి చెప్తున్నాం మీకు. శని యొక్క 1000 స్థాన సంచారం ఏలినాటి శని మేష రాశి వాళ్ళకి మొదలైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఎప్పుడైతే ఈ యొక్క శని సంచారం దీనిలో ఉన్న రాహు లాంటి ప్లానెట్ లాభస్థానంలో ఉండటం వల్ల ఎంతైతే మీకు నష్టం రావాలో ఆ వచ్చే నష్టాన్ని ముందుగానే గ్రహించి ఆ వస్తున్న ఖర్చుల్ని ముందుగానే గ్రహించి దానికి తగ్గట్టుగా మళ్ళీ మీరు కొంచెం పుంజుకోవడానికి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా గెయిన్ పరంగా చాలా వరకు ఈ రాహు అక్కడ బలాన్ని ఇస్తాడు. సో అయ్యే ఖర్చులకి తగ్గట్టుగా దాన్ని మళ్ళీ మీరు ఓవర్కమ్ అయ్యే శక్తిని కూడా రాహు మీకు ఇక్కడ ఇస్తున్నాడు. కొత్త కొత్త పరిచయాలు కావచ్చు, మంచి ప్రాఫిట్స్ కావచ్చు, గెయిన్స్ కావచ్చు, అవుతున్న ఖర్చులకి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు కొంచెం స్టెబిలైజ్ చేసుకోవడానికి తగ్గ సత్తువుని రాహు లాభస్థానంలో ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ రాశి వాళ్ళకి తృతీయంలో గురువుగారి యొక్క సంచారం మేజర్ ప్లానెట్ ఈ యొక్క మార్చి 10తో గురువుగారి వక్రం కూడా ముగుస్తూ ఉంది. యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్ గురించి సంబంధించి కావచ్చు, ఫాదర్కి సంబంధించి కొంచెం ఇంపాక్ట్, ఫాదర్ హెల్త్ కావచ్చు, ఫాదర్కి సంబంధించి కొంచెం ఏజ్ వైజ్కి వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ అవటం కావచ్చు, ఈ మధ్యలో మీరు ఎక్కువ గమనించి ఉండాలి. సో అలా ఎక్కువగా ప్రతి విషయంలో మీరు ఎక్కువగా మీకు మీరే ఇన్వాల్వ్ అయ్యి మీరు కష్టపడాల్సి రావడం అనేది మనకి ఇక్కడ మేజర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే గురువు గారి యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో ఉంది కాబట్టి ఓకే, నా పని అంటే కొన్ని షార్ట్ జర్నీస్ అధికంగా ఉండొచ్చు, పొద్దునెళ్ళి రాత్రి వచ్చే ట్రిప్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఓవర్ స్ట్రైన్ అయినట్టు అనిపించవచ్చు, ప్రతి విషయంలో నాకు నేనే ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి చేసుకోవాల్సిందే అనేటట్టు కూడా మీ మైండ్కి అనిపించచ్చు. బట్ పొజిషన్ ఎలా ఉంటుంది? ఇఫ్ యూ వాంట్ లక్, ఇఫ్ యూ వాంట్ గ్రోత్, మీరు లక్ని గ్రోత్ని ఆశిస్తే దానికి తగ్గ ఎఫర్ట్ పెడితేనే తృతీయంలో ఉన్న గురుడు మీకు 9th రిజల్ట్స్ ఇస్తాడు ఉపచయ స్థానంలో. సో అలాగే ఈ రాశికి మెయిన్ మనం చూసుకోవాల్సిన విషయం ఇక్కడ చూస్తే కనుక ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మార్చ్ అంటేనే మరి ఇక్కడ స్టూడెంట్స్కి చాలా వరకు మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎగ్జామ్స్ పీరియడ్ కావచ్చు. సో ఇక్కడ ఏలినాటి శని నడవటం, అలాగే రవి లాంటి ప్లానెట్ కూడా కొంచెం ఈ రాశి వాళ్ళకి 15వ తారీఖు మార్చి 15 తర్వాత, మార్చి 15 ముందు వరకు కూడా రవి చాలా బాగున్నాడు. మార్చి 15 తర్వాత కూడా రవి 1000 స్థానంలోకి వెళ్ళటం, అక్కడ శనితో కంజెక్ట్ అవ్వటం, ఈ రెండు కూడా కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కొంచెం మనం మార్చి 15కి సంబంధించిన శని రవుల యొక్క కంజంక్షన్ ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో ఈ శనికి రవికి సంబంధించి విద్యార్థుల్లో కొంచెం స్ట్రెస్ అండ్ వాళ్ళు ఎంత ఎక్కించుకుందాం అనుకున్నా కూడా కొంచెం రెస్ట్లెస్నెస్, స్ట్రెయిన్ వల్ల కొంచెం ఇంకా చదివింది ఇంక ఎక్కించుకోలేకపోవడం ఇలాంటిది కొంచెం కనిపిస్తుంది. కాబట్టి మరి ఓవర్ స్ట్రెయిన్ అనేది మార్చి 15 నుంచి పనికిరాదు కాబట్టి కొంచెం దానికి సంబంధించి విద్యార్థులు ప్లాన్ చేసుకుంటూ ఉండడం మంచిది. తృతీయంలో గురుడు ఉన్నాడు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్, పక్కనోడు చూపిస్తాడనో పక్కనోడు హెల్ప్ చేస్తాడనో జనరల్గా పెట్టుకోవద్దు. తృతీయంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీ కాళ్ళ మీద, మీ టాలెంట్ మీద, మీ ఇంటెలిజెన్స్ మీద మీరు నిలవాల్సి వస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఈ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి జాగ్రత్తగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం మంచిది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి వ్యాపార రీత్యా కావచ్చు, కొన్ని మీ మనస్పూర్వకమైన ఇష్టపూర్వకమైన ఖర్చులు మార్చి 2వ తారీఖు నుంచి కూడా ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వివాహాది శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో సోగానే రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ప్రజెంట్ మనకి కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ వీళ్ళకి మెయిన్ ఇబ్బంది పెట్టే ప్లానెట్ శని 1000 స్థానంలో ఉండటం కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం, దత్తాత్రేయుడిని ఆరాధించడం, దత్తాత్రేయుడిని చక్కగా దర్శించుకోవటం, అలాగే మార్చి 15 నుంచి రవి యొక్క 1000 స్థాన సంచారం కూడా ఇక్కడ మనకి జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, ఓవర్ స్ట్రెస్ రీత్యా కావచ్చు, సమ్ అన్నెసరీ ఫియర్ విషయంలో కావచ్చు కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోవటం. అండ్ డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఈ 3 గ్రహాల వల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంది. రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం కానీ, కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం కానీ ఆదివారం పూట మార్చి 15 తర్వాత నుంచి రవికి ఇవ్వటం మంచిది. దత్తాత్రేయుడికి ప్రతి గురువారం కానీ డైలీ కానీ చేయడం మంచిది. శనికి ప్రతి శనివారం చేసుకోవటం. సో అలాగే వీటిల్లో
శని యొక్క వ్యయ స్థాన సంచారం వల్ల ఏ వారం ఎక్కువ ఖర్చులు కానీ, ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండటం కావచ్చు. రాశ్యాధిపతి కుజుడు లాభంలో ఉండటం వల్ల మనకి ఏ వారంలో ఏ డేట్స్లో కొంచెం బెటర్గా ఉండొచ్చు. తృతీయంలో గురుడు ఎప్పుడు మనకి సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టియచ్చు. ఇలాంటివన్నీ మనం ఇంకా మోర్ తెలుసుకోవాలంటే, పర్టికులర్ ఆ వీక్లో ఏ రెమెడీ చేస్తే బాగుంటుందని కూడా తెలుసుకోవాలంటే వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ పర్టికులర్ వీక్ ఎలా ఉందో, పర్టికులర్ వీక్లో మనం కరెక్ట్ రెమెడీ ఆ వీక్లో ఏం చేసుకుంటే బాగుంది అనేది వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. ఓవరాల్గా మార్చి నెలకి సంబంధించి ఈ రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.